ప్రధాని మోదీ ఢిల్లీ వివరాల వివాదంపై ఢిల్లీ హైకోర్టులో కీలక తీర్పు. వివరాలు వెల్లడించాలన్న కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాల రద్దు. విద్యార్థుల రికార్డులు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత యూనివర్సిటీదేనన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఢిల్లీ యూనివర్సిటీ పిటిషన్కు అనుకూలంగా తీర్పు వెల్లడించిన న్యాయస్థానం. ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఉచిత విద్యుత్ ప్రాతిపదికకు సీఎం చంద్రబాబు ఆమోదం. ఈ పథకం కోసం 25 కోట్ల రూపాయలు కేటాయించిన కూటమి ప్రభుత్వం. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్న సర్కార్. భారత ఎగుమతులపై రెట్టింపు సుంకాలు విధించిన అమెరికా. బుధవారం నుంచి 50% పెరగనున్న పన్నుల భారం. ఎగుమతిదారుల కోసం రేపు పీఎంఓ ఉన్నత స్థాయి సమావేశం. రంగాల వారీగా సాయం అందించే ప్రతిపాదనపై ప్రభుత్వం మొగ్గు. చిన్న మధ్య తరహా పరిశ్రమల పరిరక్షణే ప్రధాన లక్ష్యం. భారత దిగుమతులపై 50% సుంకాలు విధించిన అమెరికా. రష్యాను దెబ్బతీయడానికే ఈ చర్యలన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపితే తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానిస్తామని వ్యాఖ్య. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశం చేస్తున్న యుద్ధానికి భారత్ ఆర్థికంగా మద్దతు ఇస్తుందని అమెరికా ఆరోపణ. రష్యాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుదల. రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ కీలక విషయాలు వెల్లడి. మిషనరీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్. రష్యన్ కంపెనీలు భారత నైపుణ్యంపై ఆసక్తి చూపుతున్నాయన్న వినయ్. నిర్మాణం, టెక్స్టైల్ రంగాల్లో వేలాది మంది భారతీయులు. లిక్కర్ కేసులో మధ్యంతర రెగ్యులర్ బెయిల్ కోరుతూ చెవిరెడ్డి పిటిషన్. ఏసీబీ కోర్టులో చెవిరెడ్డికి లభించని తక్షణ ఊరట. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్పై సెప్టెంబర్ 2న విచారణ. క్యాన్సర్, ఇతర కీలక మందులపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం. ప్రభుత్వ చర్యను ప్రశంసించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్. లక్షలాది మంది రోగులకు వైద్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడి. పలు ఔషధాలపై పన్ను 12% నుంచి 5%, కొన్నింటిపై 0కు తగ్గింపు. వైద్య పరికరాలు, ఆసుపత్రి బెడ్లపైన జీఎస్టీ తొలగించాలని విజ్ఞప్తి. పోలవరంపై చర్చకు రావాలని అంబటి సవాల్ విసరడం సిగ్గుచేటన్న మంత్రి నిమ్మల రామానాయుడు. అబద్ధాలు చెప్పడంలో అంబటికి ఆస్కారం ఇవ్వొచ్చని వ్యాఖ్య. రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే వైసీపీ నేతలు నిరాధారమైన సవాళ్లు విసురుతున్నారని నిమ్మల విమర్శ. కానిస్టేబుల్ ఫరూక్ బాషా దాడి కేసులో రఘురామకు ఊరట. కేసును కొనసాగించడం ఇష్టం లేదని అఫిడవిట్ దాఖలు చేసిన సదర్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా. రఘురామపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. భద్రాద్రి జిల్లాలో ఏసీబీ ఆకస్మిక దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వ్యవసాయ శాఖ ఏడీ నరసింహారావు. ఎరువుల దుకాణం అనుమతి కోసం 25,000 రూపాయలు డిమాండ్. వ్యాపార ఫిర్యాదుతో వలపన్ని పట్టుకున్న అధికారులు. అధికారిపై కేసు నమోదు. ఇల్లు, ఆఫీసులో సోదాలు. బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల స్కామ్లో టీఎంసీ ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహా అరెస్ట్. ముర్షిదాబాద్లోని ఆయన నివాసంలో ఈడీ అధికారుల సోదాలు. సోదాల సమయంలో గోడదూకి పారిపోయేందుకు విఫల యత్నం. మొబైల్ ఫోన్ మురుక్కాలువలో పడేసిన ఎమ్మెల్యే. విచారణకు సహకరించకపోవడంతో మనీ లాండరింగ్ చట్టం కింద చర్యలు.